సో ఇందులో సాంగ్స్ కానీ లొకేషన్స్ కానీ చాలా లైవ్లీగా అనిపించాయి. లైవ్ లొకేషన్స్కి వెళ్ళే షూట్ చేశారా అండ్ ఎన్ని డేస్ షూట్ చేశారు? అన్ని లైవ్ లొకేషన్స్. మా ఇల్లు లైవ్ లొకేషన్, మేజర్ సినిమా అంతా లైవ్ లొకేషన్. మొత్తం ఓన్లీ హైదరాబాద్లో 2 days షూట్ చేసినట్లున్నాం. మొత్తం మేమంతా ఒరిస్సాలో కూడా షూట్ చేసాం మేము. అన్ని లైవ్ లొకేషన్స్. ఓకే, చాలా డిఫరెంట్గా అనిపించింది అక్కడ. మీకేమన్నా అనిపిస్తుందా అంటే అంతమంది చూస్తున్నారు, మేము యాక్ట్ చేయాలి అంటే సిగ్గుగా మొమాటంగా? ఎందుకంటే మాట్లాడేటప్పుడు స్టేజ్ పైన మాట్లాడేటప్పుడు మీరు చాలా నర్వస్ అవుతారు. ఆల్సో మీరు కన్వే చెయ్యాలి అని అనుకుంటారు కానీ ఏదో ఆపేస్తుంది అన్న ఫీలింగ్లో ఉంది జాబిలి పర్టికులర్గా. ఏదో చెప్దాం అనుకుంటుంది ఆగిపోతూ ఉంటుంది అని. అంటే నాకు స్టేజ్ ఫియర్ చాలా ఎక్కువ. బట్ ఇప్పుడు కొంచెం అది అలా తగ్గించుకుంటూ వచ్చాను. బట్ నాకేంటంటే నాకు ఒకలే ఉండి కెమెరా పెట్టి నువ్వు చేయాలని నేను చేయలేను. ఒక 100 మంది ఉంటే నేను చేయగలుగుతాను. అదేంటో నేను అంటుంది ఇప్పుడు అంతమంది జనాల్లో ప్రెస్ వాళ్ళు ఉన్నప్పుడు కానీ అక్కడ కొంచెం నాకు భయం వేస్తూ ఉంటుందండి. సో అది కొంచెం ఇప్పుడు తగ్గించుకుంటా వస్తున్నాను. బట్ షూటింగ్ దీనికోసం చెప్తే అది నేను ఒకలే ఉంటే నేను చేయలేను. అలా అందరూ ఉంటే చేసేయగలుగుతానని చెప్తున్నాను. సో ఇప్పటి వరకు మేము ట్రైలర్ చూసాము, డైలాగ్స్ చూసాము, చాలా యూనిక్గా అంటే తెలంగాణ స్లాంగ్లోనే కనిపించాయి కదా. ఈ పర్టికులర్ మ్యూజిక్ గురించి మాట్లాడుకుంటే చాలా డిఫరెంట్గా అనిపించిన స్టెప్స్, డాన్స్ అవన్నీ వాటి గురించి చెప్పండి అయితే. సో బేసిక్గా బ్యాండ్ మేళం అనే సినిమాకి మొత్తం మ్యూజిక్ మీద ఎక్కువ, బికాస్ ఇట్స్ బ్యాండ్ మేళం. కరెక్ట్. సో మెయిన్ ప్రొటాగనిస్ట్కి ఆ మ్యూజిక్ ఇష్టం కాబట్టి ఆబ్వియస్లీ కథ అంతా ఒక మ్యూజిక్ మీద నడుస్తుంది. అండ్ అప్పుడు మ్యూజిక్ ఎవరెవరు అనుకున్నప్పుడు విజయ్ అన్న అని ఎప్పుడైతే నాకు తెలిసానో, యూనో ఆ మనిషి ఈ సినిమాలో ఉన్నానగానే ఒక తెలియని ధైర్యం, తెలియని నమ్మకం అంతే. ఎందుకంటే ఆ మనిషి చేస్తున్నారు ఒక సినిమాకి అంటే ఆయన మీద ఎంత నమ్మకం అంటే ఇంకా అసలు అలా నాకైతే అసలు ఇంకేం టెన్షన్ ఉండదు. ఆల్రెడీ కొలాబ్ అయ్యే ఉన్నారు కాబట్టి. బట్ యు నో తమిళ సినిమా కూడా ఆయనే చేస్తున్నారు. హైకు నా నెక్స్ట్ కూడా ఆయనేనా? అంటే ఈ కొలాబ్ అలా కంటిన్యూ అవుతుంది తెలియదు కంటిన్యూస్గా. బట్ యు నో ఆయన ఉంటే ఒక చాలా ధైర్యం, నమ్మకం అండి. బట్ ఇప్పటి వరకు అన్న చేసిన ఇంత మంచి మెలోడీస్, లవ్ స్టోరీస్, ప్రేమలో కానీ బేబీ మూవీలో సాంగ్స్ కానీ ఇవన్నీ చూసుకొని ఇప్పుడు బ్యాండ్ మేళం చూస్తే అండ్ ఇందులో కూడా మెలోడీస్ ఉంటాయి. బట్ యూనో ఇట్స్ వెరీ డిఫరెంట్. అంటే ఒక మంచి మాస్ సాంగ్స్ ఇవ్వడం కానీ, తిప్పుకుంటున్నాం, రాజమ్మ, ఇవన్నీ అన్నయ్యకి కూడా చాలా డిఫరెంట్. సో అంత మంచి బీట్ ఇవ్వడం కానీ, అంత మంచి సాంగ్స్ ఇవ్వడం కానీ ఇట్స్ వెరీ స్పెషల్ అండ్ ఇట్స్ వెరీ నైస్. ది సేమ్ టైమ్ చంద్రబోస్ గారు, కాసల శ్యామ్ గారు పాటలు రాశారు, వాళ్ళ సాహిత్యం ఇవ్వడం అంటే ఐ ఫీల్ వెరీ వెరీ బ్లెస్డ్. ఎందుకంటే ఒకప్పుడు బోస్ గారిని ఒక షోలో ఉన్నప్పుడు అసలు ఆయన్ని కలవకూడదా, ఆయన చాలా పెద్దవారు అనుకున్న ఇది. ది సేమ్ టైం ఆయన ఆస్కార్. బట్ మేము చేసే ఒక సినిమాలో మేము డాన్స్ చేసే పాటలో వాళ్ళ సాహిత్యం ఉండడం అనేది ఐ ఫీల్ వెరీ బ్లెస్డ్. నైస్. మేము కూడా బ్లెస్డ్ టు వాచ్ ఇట్ అనమాట. సో మీరేంటి ఇంటర్వ్యూస్ కానీ ప్రీ రిలీజ్ కానీ వచ్చేటప్పుడు సాయి పల్లవి ఇన్స్పిరేషనా? వితౌట్ మేకప్, వితౌట్ ఎనీథింగ్ లైక్ అలా వచ్చేస్తున్నారు? అంటే నాకు రెడీ అవ్వడం అంత ఇష్టం. బేసిక్గా చెప్పాలంటే నా ఫేస్ అంత మేకప్ ఉంటే నేను చూడలేను. నాకు కాన్ఫిడెన్స్ అసలు ఉండదు. సో నేను ఎలా ఉంటానో అలా వెళ్ళిపోతే నాకు ఇష్టం. బట్ అందరూ అంటారు కొంచెం మేకప్ వేసుకొని, అబ్బో నా వల్ల అయితే కాదు. ఓకే. సో కోర్ట్ మూవీలో అయితే మంగపతి డాడీ, ఇక్కడ సాయి కుమార్ గారు డాడీ కాదు కదా. ఏది కోర్ట్ సినిమాలో మంగపతి అంటే చాలా స్ట్రిక్ట్ గా ఉన్నారు కదా. ఇక్కడ సాయి కుమార్ గారు నాన్నే కదా సాయి కుమార్ గారు. సో చాలా ఫన్నీగా రీల్స్ చేస్తున్నారు. ఆయన రీల్స్ చేసినా మీరు సపోర్టింగ్ చేస్తున్నట్లు అనిపించింది. అంతేనా కన్వే అయింది లేకపోతే ఎట్లా? రీల్స్ చేస్తున్నాను, ఆయన నాకు సపోర్ట్ చేస్తున్నారు. అవునా? ఓకే. నాకు పెళ్లి చేసేయండి నాన్న అని చెప్పి. అండ్ మిమ్మల్ని కూడా లావణ్య త్రిపాఠితో ఎక్కువ పోలుస్తూ ఉంటారు కదా. ఆ డైలాగ్ వచ్చేసరికి ఫుల్ ఖుషి అయిపోయారు జనాలు. సో దాని గురించి చెప్పండి, బ్యాక్ స్టోరీ ఆఫ్ ఇట్.
అసలు ఆ రీల్ అనేది నాకు తెలియదు అది పెట్టారని, బట్ నేను కొంచెం అలా ఉంటానండి ఆల్సో, అందరూ అలా అంటారని చెప్పి పెట్టుంటారు నాకు తెలిసి. బట్ అది చేస్తున్నప్పుడు కానీ ఆయన యాక్చువల్లీ కోర్టులో ఆయన ఉన్నారు, బట్ మేము ఎప్పుడు ఆయన లైక్ ఆయనతో కాంబినేషన్ సీన్స్ లేవు. సో ఈ సినిమాలో ఆయన మళ్ళీ నా ఫాదర్గా అంటే అదేదో చూసారా, కోర్టులో మళ్ళీ విజయ్ గారు, సాయి కుమార్ గారు, మేమిద్దరం మళ్ళీ ఇదే సినిమాలో, అది ఒకలాంటి ఫీలింగ్. అంటే ఎందుకో అసలు ఎలా జరుగుతుందో అదే మనకు అసలు ఊహించుకోవడం కూడా ఉండదు. ఎలా ఫన్ ఫాదరా? ఫన్ ఫాదర్ అని కాదు, ఇప్పుడు ఫాదర్స్ ఎలా ఉంటారు, కొంచెం స్ట్రిక్ట్ అండ్ ఆల్సో అంటే కూతురులతో ఉన్న ప్రేమ వేరేగా ఉంటుంది కదా. సో అలాంటి క్యారెక్టర్ అయింది కదా. సో వెరీ స్వీట్, ఆయన చాలా చాలా మంచి లైక్ యూనో చాలా బాగా కంఫర్టబుల్ ఇచ్చే యాక్టర్ ఆయన. ఆయన అంత పెద్ద యాక్టర్ అయినా కానీ చాలా ఫ్రెండ్లీగా, చాలా స్వీట్గా ఉంటారు. ఓకే. సో మీరు నాన్న గురించి అంటున్నప్పుడు అనిపించింది, మీ మామ్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు మీతో ఎక్కడికి వెళ్ళి. ఇప్పుడు శ్రీలీల గారు వాళ్ళ మదర్తో ఎలా వస్తారు, జాబిలి అంటే శ్రీదేవి వస్తుంది అని అంటే మామ్తో వస్తారు అని. డాడ్ ఓకేనా అంటే మీ క్యారెక్టర్స్ కానీ మీరు చేసే యాక్టింగ్ చూసి హౌ ప్రౌడ్ హీ ఈస్? మా ఫాదర్ అసలు రిస్ట్రిక్షన్సే ఉండవండి మా ఇంట్లో కానీ నాకు కానీ. అసలు ఎప్పుడు ఇది చేయొద్దు అలా ఏమి ఉండదు, నాకు ఏది ఇష్టం అయితే అది వాళ్ళకి ఇష్టం. ఓకే. ఏమన్నారు మీ క్యారెక్టర్స్ని చూసి, మీరు ప్లే చేసే మీ యాక్టింగ్? ఆబ్వియస్లీ ప్రౌడ్గా ఫీల్ అవుతారు, అంటే ఫీల్ అవుతారు. అంటే నేను అంత టచ్లో ఉండను డాడీతో, బట్ ఎప్పుడైనా కాల్ చేసినప్పుడు మాత్రం హీ ఈజ్ వెరీ ప్రౌడ్. సో అందరికీ చెప్తా ఉంటారు మా అమ్మాయి అని. సో